ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. చెప్పు, ఆస్తి మొత్తాన్ని అని ఆగిపోయావు? నా పేరున రాసిందా? చెప్పు, అసలెవరు నువ్వు? ఎవరు నువ్వు? ఈ ఫ్యాక్టరీలు, కంపెనీలు, భూములు నువ్వు చెప్పావు చూడు, అవన్నీ నీకు రాసినవి. నువ్వు చూయించిన ఆ పల్లవికి రాసిచ్చింది. నావెలా అవుతాయి? అలా అనొద్దు మేడం, ఇవన్నీ మీవే మేడం. ఎలా మేడం, ఇవన్నీ కూడా మీకు ఏం జరిగింది? మా అమ్మ నాకు చేసిన అన్యాయం గుర్తుకొచ్చి ఫోటో పగలగొడితే ఈ సుందరికి నొప్పి కలిగి ఏదేదో చెప్తోంది కార్తీక్. అసలు బెయిల్ నుండి ఈ సుందరిని బయటికి రాకుండా చెయ్యాలి. నో వరీస్ బేబీ. ఇప్పుడు కిరణ్ భాయ్ చనిపోయింది కదా, ఆ ప్లేస్లోకి రత్నసీత వచ్చేసింది. ఆవిడ డెఫినెట్గా సుందర్ని జైల్లో పెట్టిచ్చేస్తుంది. నువ్వు ప్రశాంతంగా ఉండు. ఈ డైరీ మొత్తం ఈరోజు చదవాలి. ఈ డైరీ కొన్ని జీవితాలకి ఆధారం. ఈ డైరీ లేకపోతే కొన్ని జీవితాలకి ప్రశాంతత వస్తుంది. గతంలో నేను చూసింది, చదివింది కాకుండా దీంట్లో ఇంకే ఉన్నాయి? ఈ డైరీని ఆధారం చేసుకుని సుందరి తాడిపత్రి వరకు వెళ్ళింది. ఈ డైరీ ఉండబట్టే పల్లవి అసలు పేరెంట్స్ ఎవరనేది సుందరి తెలుసుకోగలిగింది. సో ఈ డైరీ ఉండటం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఈ డైరీని ఇక్కడే తగలబెట్టేస్తాను. అమ్మ సుందరి, ఇకపై ఈ డైరీ వల్ల మన మధ్య గొడవే రాదు. ఏమండి, ఏంటండి, ఎందుకండి డైరీని తగలబెడుతున్నారు? ఈ డైరీ కోసమే కదా సుందరి మొన్న ఎండలో ఒంటికాలు మీద నిలబడింది. ఈ డైరీలో చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయని, ఆ పల్లవి పుట్టిన తేదీ కూడా దీంట్లోనే ఉందని సుందరి చెప్పింది కదండి. ఇకపై ఈ డైరీ గురించి ఎవరు నోరు మెదపొద్దు. నేనిక్కడ ఒక్క మాట కూడా మాట్లాడను. సుందరికి సంబంధించిన డైరీని మీరు కాల్ చేశారంటే ఆ సుందరి మీద మీకు ఎంత కోపం ఉందో, ఎంత పగుందో అర్థం అవుతుంది. డైరీని కాల్ చేసినంత మాత్రాన సుందరి మీద నాకు కోపం ఉందని ఎందుకు అనుకుంటున్నావు తులసి? మీరు నన్ను అలా పిలవద్దు. మిమ్మల్ని చూస్తుంటేనే నాకు భయం వేస్తోంది. ప్లీజ్ ఏడవకు. లేదు వికాస్, అభం శుభం తెలియని అమ్మాయి సుందరి ఇప్పుడు సుందరి ఇష్టపడే డైరీని తగలబెట్టడం అంటే నా దృష్టిలో ఈయన సుందరిని తగలబెట్టినట్టు. లేదు, నేను ఇంట్లో ఉండలేను. నేను నా బిడ్డ సుందరి దగ్గరకు వెళ్ళిపోతాను. అక్క
అక్క ఆగు. బావా అక్క వెళ్తానంటోంది, వద్దని చెప్పు బావా. బావా ఆపు బావా. ఓ, వికాస్ తనని ఆపకు వెళ్ళనివ్వు. అక్క అక్క ఆగక్క. బావా వెళ్ళిపోతోంది. బావా ఆప్ బావా. అక్క బావా ఆప్ బావా. హాయ్ హాయ్ హాయ్, ఇదిగో తీసుకోమ్మా. ఈ బొమ్మలన్నీ నీకే. నీకు ఇంకేం కావాలో చెప్పు. నీకేం కావాలి పల్లవి తల్లి? ఆ ఇదిగో చెప్పు చెప్పు, నీకేం కావాలి చెప్పమ్మా. ఇదిగో చూడు చూడు. ఎందుకు ఈ దరిద్రాన్ని ఆడించాలని చూస్తావు? వేస్ట్. మనం ఎంత మంచి చేసినా వీళ్ళమ్మ సుందరికి కొంచెం కూడా విశ్వాసం ఉండదు. చిన్నపిల్ల కదా మేడం, పెద్దవాళ్ల గురించి పల్లవికి ఏం తెలుస్తుంది? వచ్చేసరికి ఒక్కతే ఉంది మేడం, ఏడుస్తోంది. అందుకే ఆడించాలని ఆడిస్తున్నాను. నువ్వు పల్లవిని ఆడిస్తావు సరే, ఆ సుందరి మనల్ని ఆడిస్తుంది. ఈ దరిద్రాన్ని పక్కకు పెట్టాలి. మేడం ఏంటి గొంతలా చించుకొని అరుస్తున్నావు? నోరు కొద్దిగా అదుపులో ఉంచుకో. పాపనెందుకలా పడేశారు? పాప? ఇది పాపేంటి? పాపాత్మురాలు. మేడం, చిన్న పిల్లని ఎందుకలా అంటారు? మీకు కోపం ఉంటే నన్ననండి. చిచ్చి, నిన్ననడవా? నిన్నంటే ఏమి, ఆ వీధిని పోయే కుక్కనంటే ఏమి? మేడం, ఓపిక కూడా ఒక హద్దుంటుంది. మీరు దాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఏం చేస్తావు? నువ్వే నీ స్థాయి మర్చిపోయి తిన్నింటి వాసాలు లెక్క పెట్టావు. చిచ్చి, నీది కూడా ఒక పుట్టికేనా? ఎందుకు మేడం మీరు ప్రతిసారి ఏదో ఒక కారణంతో గొడవ పెట్టుకుంటారు? ఇప్పుడు ఎన్నడూ లేంది పల్లవిని కూడా మీరు మాటలు అంటున్నారు. చిన్న పిల్ల, ఇది మిమ్మల్ని ఏమంది? రోజు రోజుకి పల్లవిని మిమ్మల్ని ఒకటి చేయాలని నేను చూస్తుంటే మీరేమో పల్లవి మీదున్న ప్రేమని కూడా తుంచేసుకుంటున్నారు. ఈ పల్లవి మీ కన్న కూతురు. ఈ విషయం మీకెలా చెప్పాలి? పల్లవి చిన్నపిల్ల కావచ్చు, కానీ 250 కోట్లకి అధిపతి. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే రకానివి నువ్వు. ఈ పల్లవి పేరున ఆస్తిని పెట్టి ఆ ఆస్తి మొత్తానికి గార్డియన్ గా నువ్వున్నావు. ఇదంతా మా కర్మ గుర్తించలేకపోయాం. స్వర్ణ, ఈ బొమ్మలన్నీ తీసుకెళ్లి ఆ డస్ట్బిన్ లో పడే. వద్దు స్వర్ణ, అవి పాపవి. అందుకే పడేయమంటున్నాను. మీకు జాలి, దయ, ప్రేమ అనేవి లేవా మేడం? అన్నీ ఉండేవి ఒకప్పుడు. నువ్వు నా ఇంట్లో దొంగతనం చేసినందుగా ఆస్తి మొత్తాన్ని కొట్టేశావు చూడు, అప్పుడే ఇవన్నీ పోయాయి. మా అమ్మని నువ్వే చంపావని తెలిసింది చూడు, అప్పుడే నీ కూతురు పల్లవి మీద మనసు విరిగిపోయింది. మేడం ప్లీజ్ ఆవేశపడకండి. నా దగ్గర ఆవేశం, కోపం, చేతగాని తను ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి స్వర్ణ, ఇవే ఉన్నాయి. సుందరిని ఎంతలా నమ్మాను అంటే ఈ ప్రపంచంలో ఇంకెవ్వరిని నమ్మనంత ప్రేమగా ఇష్టంగా నమ్మాను. ఫలితం నమ్మక ద్రోహం స్వర్ణ. బాధపడకండి మేడం, ప్లీజ్ మేడం. అను మేడం ఈరోజు రచ్చ చేసేసింది. రాజేశ్వరమ్మ ఫోటోని పగలగొట్టింది. ఇష్టం వచ్చినట్టు రాజేశ్వరమ్మని తిడుతోందమ్మా. అరే చిన్నపిల్ల, ఇదేమన్నా ఆవిడికి అన్యాయం చేసిందా? పల్లవిని పక్కన పడేసిందమ్మా. చూడు సుందరి,